నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలోని 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్మెంట్ వడ్డీ రాయితీ కింద 46.90 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆసరా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బందిరు భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అక్కడ నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితిలో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా. మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం. ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దె దించారని, ఇప్పుడు బాలకృష్ణ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు.
జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో జగన్ ప్రభుత్వాన్ని గద్దించాలి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎదురులేని మనిషి ఆడియో ఆవిష్కరణ. జగన్ ప్రభుత్వ వైఖరితో ప్రజలు విసిగిపోయారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. శివశంకర్ గారు, జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ, అలాగే ఉషాకిరణ్ గారు, కొండ నాగరాజు గారు, యశ్వాం గారు, ఉమాశంకర్ గారు, రఘుబాబు గారు, ఇతర అందరూ పెద్దలు అన్నాడు. ఇప్పుడు నా బర్త్డే వెనుక ఎప్పుడూ చేస్తుంది. ఎన్టీ రామారావు వర్ధించినాడు ఫస్ట్ గా ఎన్టీఆర్ విగ్రహం దండేసి వెళ్తాను తప్ప ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఈరోజు ఎదురలేని మనిషి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో పెట్టి రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం కాదు చూసిన వ్యక్తి ఎన్టీఆర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 9 ఏళ్ళు పట్టింది. అది కూడా నైపంచంతో ప్రజలు మోసం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి భ్రమ పెట్టి చేస్తే 5 సంవత్సరాల్లో ఏం చేశారో ప్రజలు చూశారు. అటు పేద బడుగు అందరినీ మోసం చేశారు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వాళ్ళందరినీ మోసం చేశారు. యువతను మోసం చేశారు, రైతులు మోసం చేశారు, ముఖ్యంగా మహిళలు మోసం చేశారు. 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో మిస్ అవుతే నేటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు, హోమ్ మినిస్టర్ స్పందించలేదు. ఈ అరాచక పాలన పోవాలి, జనసేన టీడీపీ పాలన రావాలి అనే లక్ష్యంతో తెలుగు పనిచేస్తుంది తప్ప నేను చెప్తూ పదవి ఆశించలేదు. మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, కేంద్ర మంత్రులు చేశారు. నేను ఇండస్ట్రీస్ ఉన్నాను తప్ప ఐ వాంట్ టు బి ఏ డిక్టేటర్ అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు రాజకీయం ఆలోచించలేదు. కానీ ఈవేళ ఈ పరిస్థితిలో జగన్మోహన్ ఓడించాలి లక్ష్యంతో పులివెందుల్లో ఓడించి ఆంధ్రప్రదేశ్ మేము పోరాడుతున్నాం. మరి గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా 5 సంవత్సరాలుగా భారతదేశంలో రాజధాని రాష్ట్రంగా ఆవిష్కరించింది. 3 రాజధానులు అని చెప్పాం, జనాలు మోసం చేశాడు. విశాఖ రాజధాని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను. ఈ రోజు ఇంతే వంద సమయంలో నిజంగా నేను దమ్ముంటే రేపు వచ్చే ఎలక్షన్ లో నువ్వు ఏదైతే పరిపాలన రాజధానివో ఇక్కడ చేసి దమ్ముని కొంచెం అడుగుతాను. ఈ దమ్మునికి లేదు. మా ఉత్తరాంధ్ర మొత్తం దోచుకెళ్ళాం. ఈ రోజు దాన్ని ఒకటే కోరుతాను శివశంకర్ గారు, ఎందుకంటే జగన్మోహన్ ఢీ కొట్టి దమ్మున్న మగాడి రాష్ట్రంలో అది ఒక పవన్ కళ్యాణ్ కూడా చేస్తాను. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ నిజంగా ఆయన సినిమా కెరీర్ వదులుకొని ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడుగా, మీ బిడ్డగా వస్తాడు అన్నాడు తప్ప నేను రాజకీయ డబ్బుతో చేయను. ప్రజలు నమ్మకం ఉంటే ఓటు తప్ప ఇది ఏంటంటే ఈవేళ అన్ని పార్టీలు డబ్బులు ఒప్పుకుంటారు. ఇది చాలా ముందు మనం మారాలి. డబ్బుతో కాదు, మన డబ్బు ఏదైతే తీసుకుంటున్నామో మన భవిష్యత్తు మనలో తాకట్టు పెడుతున్నాం. ఎవరైతే డబ్బు ఇవ్వట్లేదో నిస్వార్థ నాయకులు అనుకోండి, మీ భవిష్యత్తు మారుతుంది, మీ తల్లిదండ్రులు మారుతాయి. ఇలాంటి నాయకులు కావాలన్నా మనం ఒకటే రేపు జనసేన టీడీపీతో డెఫినెట్ గా మహిళలకి, యువతకి అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉన్న ఈ 3 నెలలు ఇది ఒక స్వతంత్ర పోరాటం. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల, మత, వర్గ, వర్ణ ఎలాగ పోరాడమో అదే స్ఫూర్తితో దాని యువత ఒక సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు శరణ సింగ్ గారు ఈ యుద్ధం చేస్తున్నారు. నా కోసమో, మీకోసమో, చంద్రబాబు కోసం, పవన్ కాదు, తెలుగు జాతి కోసం. ఈ జాతికి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. మన జాతిని కాపాడుకుందాం. ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మరి అన్నమూడు తాగడం మన మధ్యన 20 సంవత్సరాలు లేకపోయినా సరే నేటికి ప్రజలకుందరూ తెలుస్తాయి ఉన్నారు. ఇది రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఒక ఇంటికి చెందింది. మరి ఈవేళ తెలుగు జాతిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ తెలుగు జాతిని కాపాడాలని, రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో కలిశారు. మరి డెఫినెట్గా అన్న ఆశయాల కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు. ఎదురు లేని మనిషిగా ఆయన ఎలాగైతే చూపించారో
ఈరోజు తెలుగు జాతికి ఎదురు లేదు. రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన టీడీపీ పార్టీ గెలిపించి జగన్మోహన్ గురి చెప్పాలని ప్రజలు పిలిపిస్తారు. ఈ రాష్ట్రం కాపాడే ప్రతి యువత ముందుకు రావాలి. ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి లాగా ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడి ఎన్టీఆర్కి రేపు వచ్చే ఎలక్షన్లో 170-150 స్థానం గెలిపించి అది నిజమైన నివారణ చేస్తాం. జై హింద్. అనంతపురం జిల్లా కారులో అక్రమంగా తరలిస్తున్న 1,75,00,000 రూపాయల నగదు పట్టుకున్న పోలీసులు. ఎలాంటి రసీదులు చూపకపోవడంతో డబ్బు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన సెబ్ అధికారులు. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మన విడపనగల్లు అవుట్స్కట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి టువర్డ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెర్నా కార్ని ఆపి చెక్ చేయగా దాంట్లో 1,75,00,000 రూపాయలు క్యాష్ ఆ కారులో దొరకడం జరిగింది. దాని మీద అతను వివరాలు అడుగుగా అతను పందల కృష్ణారెడ్డి అని, ఇతనిది నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా అని, తాను సిరుగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు, అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం. అన్నీ కూడా మనం స్ట్రెంథన్ చేయడం జరిగింది. వచ్చేపోయే ప్రతి వెహికల్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం. దీని ద్వారా మనం ఎన్డీపీఎల్ కానీ, లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ, లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్ట్ మనం చెక్ చేస్తాం. కొనుగోలు నిమిత్తం తీసుకువెళ్తున్నట్లు, తన స్నేహితుల వద్ద కొంత అమౌంట్ తీసుకున్నట్లు, తన అమౌంట్ కొంత ఉన్నట్లు చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన ఏ విధమైన పేపర్స్ అతని దగ్గర లేనందున ఇది ఎక్కువ మొత్తంలో అమౌంట్ కాబట్టి కోడి కత్తితో సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో తన సోదరుడు 5 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడని శ్రీనివాస్ సోదరుడు సుబ్బారాజు ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదని, సాక్షి చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి, 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్షి చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా పేరు జనపల్లి సుబ్బరాజు అండి. నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు కుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను.
నరసరావుపేట టీడీపీ పార్లమెంటు ఆఫీసులో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ వర్ధంతి దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ ఆఫీసులో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు, టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం. సంక్షేమ కార్యక్రమాల పేరుతో పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు నేటి యువత ముందుకు రావాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి అన్న ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. పేదలకు గూడు కూడు గుడ్డ కల్పించాలనేది ఎన్టీఆర్ సిద్ధాంతం. 28వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారికి, రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వల్లెప్ప నాగేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ మెంబర్కు, హెచ్ఆర్ మెంబర్కు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు నరసయ్య గారికి, అలాగే చంద్ర ఆంజనేయులు గారికి, లీగల్ సెల్ అధ్యక్షులు, అలాగే మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్న ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాము, జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలోని పేద ప్రజలకి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండటం కోసం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే ఆశయాల్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఎస్సీలకి ప్రాధాన్యత పెంచారు, అలాగే వెనుకబడిన కులాలకి, వెనుకబడినటువంటి తరగతులకి, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో అన్న ఎన్టీ రామారావు గారి దక్కింది. అన్న ఎన్టీఆర్ పేదలవాడు గుడిసెలో ఉండేది కాదు, పేదవాడు పక్కా శాశ్వత గృహ నిర్మాణంలో ఉండాలని శాశ్వత గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ అంటే ఆ రోజు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి వారిని భాగస్వామ్యం కల్పించారు. ఎస్సీలకి మంత్రులు ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకి, ముస్లిం మైనారిటీలని అందరినీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం చేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తిని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత బీసీలకు 10% రిజర్వేషన్లు తగ్గించారు. ఎస్సీల మీద దాడులు, ముస్లిం మైనారిటీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, అనేక మందిని హతమార్చినటువంటి విషయం మీ అందరూ చూస్తున్నాం. అందుకే ఈరోజు సంక్షేమ పథకాలు వెనుకబడిన కులాలకు, వెనుకబడిన తెగలకు ఎక్కడ కూడా అందట్లేదు. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు తీసేయడం, బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిధులు ఇవ్వకపోవటం, ఆ విధంగా తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో. అందుకే మళ్ళీ సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజానీకం. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన చేసి తీరుతాం. 2024లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు, ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుంది. జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాం 2024లో.
ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది, అవినీతి పెరిగిపోయింది, లక్షల కోట్ల సంపద జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళి మంత్రులు దోచుకున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. ప్రజా సంపదని దోచుకున్నటువంటి వాళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.